హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళే బ్యాంకులకు వెళ్ళి హోమ్ లోన్స్ అనేవి తీసుకుంటుంటారు. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. సో హోమ్ లోన్స్కి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ని జత చేయాలి అనే విషయాలు ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఇందిరా లోన్ గురు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ అండి. సరే, ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి హోమ్ లోన్స్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడికి సొంతింటి కళ అనేది ఉంటుంది. సో ఇలాంటి వారికి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ని జత చేయాలి, చెప్పండి సార్. షూర్ అండి. సో మీరు అన్నట్లు అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆర్బీఐ అనేది ఇంకా కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించేది కాబట్టి చాలా మంది ఇప్పుడు హోమ్ లోన్స్కి వెళ్తా ఉన్నారు. అండ్ మీరు అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఖచ్చితంగా హోమ్ అందరికీ నీడే, అది కూడా ఒక కళ, రైట్? సో ఆ హోమ్ లోన్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ మనకు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ అంటారా, సేమ్ థింగ్ అండి. అదర్ లోన్స్కి ఎలా అయితే నీడ్ ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అంటాం. లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానివ్వండి, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇవి కామన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అని ఇన్కమ్ సోర్సెస్ అనమాట. సో మన ఇన్కమ్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అగైన్ మళ్ళీ ఇక్కడ 2 టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కామన్ గా. ఎలా ఇన్కమ్ ఎలా ఎండ్ చేస్తారు? ఒకటి శాలరీ అంటే జాబ్ చేస్తూ ఇన్కమ్ అనేది ఎండ్ చేస్తారు. రెండోది సొంతంగా వ్యాపారం చేయడం, లేదంటే వాళ్ళ సొంత పనుల ద్వారా సంపాదించుకుంటారు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ పర్సన్స్ అంటాం. సో ఈ విధంగా సో వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటుందో అది సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా ప్రాపర్టీ రిలేటెడ్. సో ప్రాపర్టీ వాళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ హోమ్ లోన్ అనేసరికి చాలా ఉంటాయి. సరే, ముందు మనం అసలు ఆ హోమ్ లోన్ కి కానివ్వండి, ప్లాట్ కొనడం కానివ్వండి, ఏదైనా సరే దాని బేసిక్ డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఈసీ కానివ్వండి, అండ్ క్లియర్ టైటిల్ ఉందా లేదా ఓనర్ దగ్గర, దాని లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేవా, అండ్ ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ కి వెళ్తా ఉంటే అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఓకేనా? అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ కొన్ని ఉంటాయి. అదే విధంగా డిటిసిపి అవనివ్వండి, లేదా రెరా అప్రూవల్ కానివ్వండి, ఒకవేళ మనం వెంచర్స్ లో కొనాలనుకున్నా, లేదంటే సో అక్కడ రెరా అప్రూవల్ ఉందా లేదా, డిటిసిపి అప్రూవల్ ఉందా లేదా, నాలా అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో అలాంటి డాక్యుమెంట్స్ సఫిషియెంట్ గా ఉంటే సరిపోతుంది, వాళ్ళు లోన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎటొచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే మేజర్ గా వాళ్ళు డాక్యుమెంట్స్ అంటే లీగాలిటీస్ అవన్నీ పర్ఫెక్ట్ ఉంటే అది అవుతుంది. బట్ దానికన్నా బిఫోర్ వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అది ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా చూసుకుంటారు? సిబిల్ అనేది, సిబిల్ స్కోర్ బట్టి అంతే. సో సింపుల్ గా సిబిల్ బెటర్ గా ఉండాలి, అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది సఫిషియెంట్ గా ఉండాలి. అండ్ వాళ్ళకి ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ ఏదైనా ఉంటే కూడా అగైన్ ఇంకా స్టిల్ వాళ్ళకి హోమ్ లోన్ పెట్టుకున్నారంటే ఆ హోమ్ లోన్ కి అయ్యే ఈఎంఐకి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా. సో ఇవి క్రైటీరియా ఉంటుందండి. ఇప్పుడు ఒకటి రెండు ఈఎంఐస్ ఉన్నాయి అనుకో, అట్లాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాలేరా? అవుతారండి, అదే అంటున్నా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, 1 lakh రూపీ మీకు శాలరీ వస్తుంది అనుకోండి, రైట్? సో 1 lakh రూపీలో మనకి ఈఎంఐస్ కట్టుకునే ఆప్షన్ ఎంత వరకు ఉంటుంది అంటే ఓన్లీ 50 to మాక్సిమం అంటే 60% దాకానే ఉంటుంది. అంటే మీ 1 lakh లో 60,000 రూపాయల దాకా మీరు ఈఎంఐస్ కట్టుకోవచ్చు. 40,000 రూపాయలు మీ నీడ్స్ అనేది ఉంటుంది కదా, సో మీరు సర్వైవల్ అవ్వాలి కదా. సో ఖచ్చితంగా 40,000 అయితే మీకోసం అని అది స్ట్రిక్ట్ రూల్ అనమాట. లేదు నేను 1,00,000 రూపాయలు నేను ఈఎంఐ కట్టుకుంటా నాకు ఇచ్చేయండి అంటే ఇవ్వరు. సో ఇలా ఉంటుంది. సో ఆ విధంగా మీరు అన్నట్లు ఆల్రెడీ 2 లోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ ఉంది, లేదా ఒక వెహికల్ లోన్ ఉంది, ఇలా 2 ఉన్నాయి అనుకోండి. సో వాటికి దాదాపు ఒక 20,000 30,000 ఈఎంఐ కడుతున్నారు పర్ మంత్, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం 60,000 అంటే 30,000 అయిపోయింది రెండింటికి. మీ బ్యాలెన్స్ మీకు ఎంత ఉంది? ఇంకా 30,000 ఆర్ 40,000 ఉంటుంది, రైట్? సో ఆ 40,000 మీరు హోమ్ లోన్ పర్పస్ ఈఎంఐ కట్టుకోవచ్చు మీరు. అమౌంట్ ఉండాలి ఇట్లా కట్టుకోనికి. ఇప్పుడు కొంతమంది ఒకసారి లోన్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్, చాలా మంది అది మిస్ అవుతా ఉంటారు. తీసుకోవడం మంచిది యాక్చువల్ గా, బట్ ఇక్కడ హోమ్ లోన్ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఏమంటాం అంటే వీటిని సెక్యూర్డ్ లోన్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్ వేరు, అంటే వితౌట్ ప్రాపర్టీ, ఎటువంటి అంటే తనఖా పెట్టకుండా హోమ్ కానీ లేదంటే ఇప్పుడు వెహికల్ కానీ ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఇచ్చేదాన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది సెక్యూర్డ్ లోన్. మీ దగ్గర ఒక హౌస్ ఉంది, లేదా కొత్తది కొనడానికి పోయారు, రైట్, వెళ్ళారు. సో దాని మీద మీరు లోన్ తీసుకున్నారు, అగైన్ మళ్ళీ వెంటనే దాని మీద మీకు ఇవ్వరు. ఓకేనా? సో ఎందుకంటే హౌస్ అది ఒకటే కదా, ఆల్రెడీ ఒక బ్యాంక్ లో మనం తనఖా పెట్టేసినట్లే అది. సో దాని మీద మళ్ళీ ఇంకొకరు ఇవ్వరు.
బట్ మీకు ఇక్కడ ఆప్షన్ ఏంట్రా అంటే ఆఫ్టర్ 6 months కానీ 1 year కానీ టాప్అప్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే మీకున్న ఈఎంఐస్ అండ్ మీకున్న ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో దాని మీద మళ్ళీ మీకు కొద్ది ఎక్స్ట్రా ఇవ్వడానికి అవకాశం అయితే వస్తుంది. సో అలా మీరు మళ్ళీ అడిషనల్ గా కూడా మరి తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమో లోన్స్ తీసుకుందామని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కావాలని హోమ్ లోన్ అని పెట్టి తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ వెరిఫికేషన్ ఎట్లుంటది అసలు? ఎగ్జాక్ట్లీ, అంటే మేబీ వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా ముందు జస్ట్ అప్లికేషన్కి అనేది వెళ్తారు. బట్ దానికన్నా బిఫోర్ నేను సజెస్ట్ చేసేది ఏంట్రా అంటే నవ్వే డేస్ ఇప్పుడు అంతా కన్సల్టెన్సీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, లైక్ ఇప్పుడు మేమే ఉన్నామండి, ఇందిరా లోన్ గురు కన్సల్టెన్సీ మాది, రైట్? సో మా అండర్లో ఎక్స్పర్టీస్ ఉన్నారు. ఓకే, లీగల్ పరంగా కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసి అంటే 20 years దాదాపు 20 years వర్క్ చేసిన ఉన్న వాళ్ళు మా దగ్గర ఎక్స్పర్టీస్ ఉన్నారనమాట. సో లీగల్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ వాళ్ళు మీకు ముందే ఒక అవగాహన కల్పిస్తారు. మేము ప్రాపర్గా మేము అడ్వైజరీ చేయగలుగుతాం. సో అలా మీరు అడిగిన దానికి ఎలా అంటే అలా పెట్టేదానికన్నా కూడా అప్లికేషన్ ఫస్ట్ మేమేం చేయగలుగుతాం అంటే అసలు నీ నీడ్ ఏంటి, ఏ పర్పస్ వస్తున్నావు నువ్వు ఇప్పుడు, రైట్? అది హోమ్ లోనా లేదంటే పర్సనల్ లోనా బిజినెస్ లోనా ఏంటి? చాలా మంది మీరు అన్నట్లు వాళ్ళకి అసలు ఆ ఆలోచన కూడా ఉండదు. నాకు డబ్బు అవసరం ఉంది అంతే, అది ఎలా వస్తుంది అనేది తెలియదు వాడికి. సో అప్పుడు మేమేం చేయగలుగుతాం అంటే మేము అడ్వైజరీ ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రాపర్గా ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, అసలు వాళ్ళ నీడ్ ఏంటి కనుక్కొని ఆ పర్పస్ ఏంటో ప్రాపర్గా మేము డీటెయిలింగ్ చేసుకొని దాని తగ్గట్లు ఒక ప్రొఫైల్ స్ట్రక్చర్ చేసి, సో ఫైనల్గా చూడండి మీకున్న నీడ్కి ఈ బ్యాంక్ వాళ్ళు ఇలాంటి లోన్ మీద మీకు అమౌంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే గినా అప్పుడు ఆ బ్యాంక్లో మేము వాళ్ళ తరపున మేము అప్లై చేసి వాళ్ళకి లోన్ వచ్చేలాగా చేస్తాం. సో ఇలా వాళ్ళకి వెరీ సింపుల్గా హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఉండి కూడా కంప్లీట్ ప్రాసెస్ అనేది మా ద్వారా వాళ్ళు చేయించుకోవచ్చు. ఇలా ఉంటుంది. సరే, ఈ హోమ్ లోన్స్లలో ఎన్ని రకాల హోమ్ లోన్స్ అనేవి ఉంటున్నాయి? రైట్. సో ఇక్కడ హోమ్ లోన్ అనేసరికి మనకి జస్ట్ ఏదో కొత్తగా ఇండ్లు కొనడానికి వెళ్తేనే అదే హోమ్ లోన్ అని కాదండి. ఒకటి అఫ్ కోర్స్ అది మెయిన్, చాలా మంది ఇల్లు కొనడానికి వెళ్ళిన టైంలోనే కొంటారు. అది కూడా కొత్త ఇల్లుకి వెళ్తున్నారా లేదంటే ఆల్రెడీ మినిమం అంటే ఒక స్ట్రక్చరైజ్ స్టేజ్లో అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కొనాలనుకున్నా కొనొచ్చు. లేదు పాత హౌస్ ఆల్రెడీ మనకు నచ్చింది అది వెళ్ళి కొనాలనుకుంటున్నాం, సో ప్రీ ఓన్డ్ అనే టైప్ అనమాట. అంటే ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కార్స్ ఎలా అయితే కొంటామో ఇక్కడ కూడా అలానే ఆల్రెడీ ఉన్న హౌస్ ని మనం కొంటాం. సో ఈ విధంగా పర్చేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అలా. ఇంకొకటి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది, సో దాన్ని రెనోవేషన్ కోసం మనం వెళ్ళొచ్చు. దానికి కూడా ఇస్తారా? ఆఫ్ కోర్స్ అండి. సో రెనోవేషన్ కోసం ఇస్తారు, ప్లస్ దాని ఎక్స్టెన్షన్ కోసం ఇస్తారు. కొంతమంది ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటారు, నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ ఉండొచ్చు, అప్రూవల్ ఉండొచ్చు గవర్నమెంట్ నుంచి, అప్పుడు వాళ్ళు ఇంకో 2 floors కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ టైంలో కూడా లోన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇవే కాకుండా మీకు ఓపెన్ ప్లాట్స్కి కూడా మనము లోన్కి వెళ్ళొచ్చు, అది కూడా హోమ్ లోన్ అండర్లోనే వస్తుంది అనమాట. సో బయట ఇప్పుడు వెంచర్స్లో ఓపెన్ ప్లాట్స్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటారు, సో వాటిని కూడా మనము హోమ్ లోన్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇవి కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటి మీద మనం ఇందాక చెప్పినట్లు అంటే టాప్అప్ లోన్. ఇప్పుడు మనకి హోమ్ లోన్ తీసేసుకున్నాము, బట్ ఏదో ఒక ఫంక్షన్ పర్పస్ లేదంటే పెళ్లి చేయాలనే దాని విషయంలోనో లేదంటే ఎమర్జెన్సీ విషయంలోనో సమ్ అమౌంట్ అవసరమైంది, ఆ టైంలో మనం టాప్అప్ లోన్ కి వెళ్ళొచ్చు. టాప్అప్ లోన్ అంటాం దాన్ని. సో హోమ్ లోన్ ఉన్న దాని మీదే మళ్ళీ టాప్అప్ లోన్. సో అడిషనల్ గా ఇంకొక 5 lakhs 10 lakhs మన నీడ్ ని బట్టి మన ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి అప్రూవల్స్ వస్తాయా? ఇంకా అసలు అప్రూవల్స్ అవసరమే లేదండి ఇంకా, ఎందుకంటే మీరు ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్నారు, ప్రాపర్ గా కడుతుండాలి. మళ్ళీ ఇక్కడ మీరు అనేది కరెక్టే, మిస్ కావద్దు. మళ్ళీ మీరు సరిగ్గా ఈఎంఐలు కట్టలేదు మళ్ళీ నాకు టాప్అప్ కావాలంటే అసలు ఇవ్వడు. సో ప్రాపర్ గా కడుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి టాప్అప్ ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తారు. అండ్ మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండాలి, దానికి ఈఎంఐ ఏదైనా ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుంది మళ్ళీ, రైట్? సో ఎక్కువ అవుతుంది, సో దానికి మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా, ఇది ఒకటి. ఇది కాకుండా మరి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది. సో బీటీ లోన్ అంటాం దాన్ని. ఇది ఏంట్రా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న తక్కువ ఎలిజిబిలిటీ ప్రకారము ఒకవేళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో కానీ దొరకలేదు, సో ఎన్బిఎఫ్సి వాటిల్లో లేదంటే హెచ్ఎఫ్సి దాంట్లో మనం తీసుకున్నాం. అంటే హౌస్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అని చాలా ఉంటాయి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా సరే మనకు అప్పుడు అవసరం పడింది, మనకి ఏదో ప్రాపర్టీ మంచి తక్కువలో దొరకడమోనో లేదంటే మనకు నచ్చో తీసుకోవాలన్న ఉద్దేశంతో తీసేసుకుంటాం. ఒక 1 year తర్వాత
ఒకవేళ మన శాలరీ కూడా ఇంక్రీజ్ అయి ఉండొచ్చు, ఇంక్రిమెంట్ వచ్చి ఉండొచ్చు, లేదంటే వేరే వెళ్ళినా ఇంకా ఏదైనా డబుల్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు మ్యారేజ్ చేసుకున్నాక ఇంకొక సోర్స్ యాడ్ అవుతుంది అప్పుడు. ఒకవేళ వైఫ్ ఆర్ హస్బెండ్ వర్క్ చేస్తే గిన సో సోర్స్ మళ్ళీ యాడ్ అవ్వచ్చు. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే గిన సో ఇంకా ఎక్సెస్ అమౌంట్ కావాలన్నా, లేదు అంటే గిన తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కావాలి అని ఇంకా వేరే బ్యాంక్స్ కి మనం అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న లోన్ ని తీసుకెళ్లి మనం ఇంకో బ్యాంక్ లో పెట్టుకుంటాం. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటాం దాన్ని. సో బీటీ లోన్ అంటాం దాన్ని. సో దీని వల్ల ఏంటంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది తక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇన్ని రకాల లోన్స్ ఉంటాయి, ఇంకా ఇంకేమన్నా ఉంటాయి? మేజర్ గా హోమ్ లోన్ లో చూసుకుంటే ఇవండి. సో అందుకనే ఎప్పటికైనా సరే హోమ్ లోన్ కి వెళ్ళాలన్నా, ఎటువంటి లోన్స్ కి వెళ్ళాలన్నా కూడా ప్రాపర్ కన్సల్టెన్సీని ఐదర్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, లేదు అంటే కన్నా మీకు నమ్మకంగా ఉన్న కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి. బట్ బిఫోర్ మీరు డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళేదానికన్నా కూడా కన్సల్టెన్సీ త్రూ వెళ్తే గినా మీకు ఏంటంటే మా దగ్గర అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్రతి బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మా దగ్గరకు వచ్చారంటే అసలు మీకున్న ఎలిజిబిలిటీకి ఏ బ్యాంక్ వాడు ఇస్తాడు అనేది మేమే ప్రాపర్ గా, అంటే యాజ్ ఏ బ్యాంకర్ గా మేము ముందే సెలెక్ట్ చేసేస్తాం. సార్ మీకున్న ఎలిజిబిలిటీకి పలాన్ బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారండి. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తాయి. కొందరి దగ్గర సఫిషియెంట్ డాక్యుమెంట్ లేకపోయినా కొందరు ఇవ్వడానికి రెడీ అవుతారు. అదే పబ్లిక్ బ్యాంక్ అనుకోండి, ఖచ్చితంగా అంటే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఇవ్వడానికి రెడీ అవుతారు. ఏ చిన్న గ్యాప్ ఉన్నా కూడా, ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఇవ్వరు. సో లేదు, కొన్ని ఎలా ఉంటాయంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న ఈ పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కానీ ఇవ్వరు. అప్పుడు హెచ్ఎఫ్సి అలాంటివి వేరే అదర్ బ్యాంక్స్ ఏవైతే, అదర్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో ఇలా ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క స్పెషలైజేషన్స్ ఉంటాయి, కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. సో అలా మనం చూజ్ చేసుకోవడానికి మేము కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాం. మమ్మల్ని అప్రోచ్ అయితే సరైన గైడెన్స్ ఉంటేనే మనకు ఏదైనా క్లారిటీ ఉంటది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు, ఇల్లు చూసుకున్నాక అప్పుడు హోమ్ లోన్ కోసం పరిగెత్తా ఉంటారు. రైట్? అసలు వాళ్ళ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, మన ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ చూసుకోరు. అయిపోయింది, ఇంకా అక్కడ ఇల్లు దొరికేసింది, మనం ఇప్పుడు తీసేసుకోవాలన్న హడావిడిలో ఉంటారు. బట్ దానికన్నా బెటర్ ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కనీసం మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అంటే ఒక ఇల్లు కొనాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు కనీసము సంవత్సరం నుంచైనా సరే, ఇంకా చెప్పాలంటే 2 years నుంచైనా ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా, లేదా అట్లీస్ట్ 1 year. సో ఈ 1 year లో మనం ఏం చేయాలరా అంటే అసలు మన ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమున్నాయి, లేదా సిబిల్ రిపోర్ట్ కూడా చెక్ చేసేసుకొని ప్రాపర్గా అసలు మనకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, ఇలా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళి సరే ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉన్న లోన్స్ని క్లియర్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, ప్రాపర్ ఆలోచన ఉంటే మేము అదే సజెషన్ ఇస్తాం అనమాట. సో మా దగ్గరికి ముందే వస్తే ఇంకా బెటర్, మేము ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఇస్తాం. సో హోమ్ లోన్కి ఎలా వెళ్ళాలి, లేదంటే మీ అదర్ లోన్స్ ఉన్న వాటిని కన్సల్టేట్ చేసి ఒకే లోన్ కింద ఎలా చేయొచ్చు, అలా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే గిన వాళ్ళకి మంచి అంటే ఎక్కువ లోన్ అమౌంట్ వస్తూ బెస్ట్ ప్రైజింగ్, బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో ఇప్పించడానికి మేము ప్రయత్నించగలుగుతాం. సో ఇలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.